ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. రిలేషన్ ఇప్పుడు ఏంటి స్టేటస్? సింగిల్ గా ఉన్నావు? సింగిల్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ బ్రేకప్లు అవుతున్నాయి బ్రో. ఎందుకంటావు అసలు నార్మల్గా? అరే రీజన్ ఏమంటారు? మన లైఫ్ లో ఉంది కదా, అందుకని. నీ లైఫ్ ఎన్ని బ్రేకప్ అయ్యా చెప్పండి. నా లైఫ్ లో ఉంది కదా. మన లైఫ్ లో అయిందో ఒక బ్రేకప్ అయింది, అది అయిపోయింది. ఎందుకు అయిందంట? అది ఇంకా అవ్వలే, సెట్ కాలే. లైక్ సెట్ కాలంటే ఏ ఏజ్ డిఫరెన్సెస్, పెళ్ళి. ఇండిపెండెంట్ అనే ఒక పాయింట్ చాలా చాలా రూల్ చేసిందప్ప. ఇండిపెండెంట్ ఉమెన్, ఇండిపెండెంట్ మ్యాన్, అది చాలా ఇంతకుముందు అందరూ కలిసి ఉండేవాళ్ళు కదా, ఎప్పుడైతే దూరం అవుతున్నాయో అని మారిపోతూ ఉంటాయి. దీని పరిణామాలు ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. జనరేషన్ ప్రాబ్లమ్. జనరేషన్ కదన్నా, మన ముందు వాళ్ళు ఏంటంటే అప్పుడు అంతకు ముందు వాళ్ళు పెట్టే బాధలు చూడక మన ముందు వాళ్ళు ఏమనుకునే వాళ్ళు అంటే మన పిల్లలు ఎలా ఉండకూడదు అనుకునేవాళ్ళు. ఆ ఇండిపెండెన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల స్వాతంత్రం ఎక్కువైపోయినా కూడా కష్టం ఉండాలి. ఎందుకు ఎందుకు ఇంకేముంది, నేను నా ఇష్టం. ఇప్పుడు నువ్వు నా కొడుకు ఫోన్ లేకపోతే ముద్ద తిండమ్మా అసలు అని ఫోన్ ఇస్తే 2 రోజులు పవర్ నుంచి వస్తాడు. ఏముంది పక్క, ఏముంది మీడియా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఏముంది, భయ్యా దీని వీడియో కావాలంటే డిఎం చేయండి అని కూడా పెడుతుంటాడు కదా వీడియో. సో ఒక పిల్లాడి చేతికి వెళ్తే ఏముంది, ఒక టీనేజర్ చేతికి వెళ్తే ఏముంది, మారుతుంది. ఫోన్ అసలు మొత్తం ఈ ఫోన్లోనే ఇప్పుడు చదువు అంతుంది. అబ్బా ఏముంటుంది, మారుతుంది. నువ్వు ఫోన్ తక్కువ పడతావు? నేను ఇంతకుముందు గట్టి వాడేవాడిని, పబ్జీ ఆడేవాడిని బాగా. ఇప్పుడు సైలెంట్లో ఉండి పక్కన పడేస్తాను. నాకు అంటే ఈ మధ్యన నెంబర్ బాగా జనాల్లో వెళ్ళిపోయింది, అందుకని సైలెంట్లో పెట్టేస్తాను. ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్లో 2 పాయింట్లు నాకు స్ట్రైక్ అవుతుంది. ఒకటి జనరేషన్ మారడం, ఇదంతా దీనివల్ల ఇదా, ఫోన్ ఎక్కువ వాడడం వల్ల ప్రాబ్లం అయిందా? రెండు ప్రాబ్లం అయింది. ఈ కలవాలి మళ్ళీ, ఇదేం ఆలోచన లేదా? నాకా ఎప్పుడైనా అనిపిస్తుంటుంది మళ్ళీ ఒక్కోసారి. ఇమాజినేషన్లో అయితే మన కృతి సనంతా కూడా ఉండొచ్చు, రియల్ లైఫ్లో ఒక అమ్మాయితో కూడా మనం ఉండలేం కదా. రోజుకో హీరోయిన్, హీరో కృతి సనన్, మన శ్రీలీల ఏంటి కూర్చోమంది అంటాం, ఆడుకుంటాం. పక్కన ఇమాజినేషన్ ఉంటుంది, రియల్ కూడా ఉంది. కాస్త టైం స్పెండ్ చేస్తే ఏదో పొంగు అయిపోయింది. ఇది చాలా బెటర్. గొడవ పడదు, మాట్లాడదు, ఏమి జరగదు, అటు నుంచి రాదు మనకి, మనం హ్యాపీగానే ఉంటాం కదా. అంటే మళ్ళీ నాకు అంత ధైర్యం లేదు శివ, చాలట్లేదు. జరుగుతున్నాయి, మేము ఇంటరాక్ట్ అవుతున్నాం, నేను అమ్మాయిలతో కలుస్తున్నాను, బట్ ఏదో ఇంట్లో కలాలు తప్పదంటే ఫోర్స్ చేస్తాను అమ్మ అంటే మళ్ళీ పెళ్ళేది నాకు, కానీ ధైర్యం చాలట్లేదు. ఇలా ఉండిపోతావా? ఏముందిలే ఇంకా అంటే ఇలా ఉండిపోతావా నార్మల్గా? సింగిల్గా బెటర్గా బాగానే ఉంది కదా. అది ఉండాలి కదా, మనకు ఏముండాలి, ఫ్యామిలీ ఉండాలి, అది పద్ధతి, లైక్ ఎలా అంటే బాధ్యతలు ఉండాలి, ఉంటే బాగుంటుంది కదా, లైఫ్ బాగుంటుంది కదా. అలా అనుకుంటున్నావా? అంటే అలా పెళ్ళి ప్రతి ఒక్కరికి డ్రీమ్. మా పిల్ల అలా ఉండాలి, పిల్లలు, ఫ్యామిలీ, ఇట్లా సొసైటీలో ఎలా ఉండాలి, అలాగే స్టార్ట్ చేసాం. అది నా లైఫ్లో కుదరలా. ఇంకోసారి డేర్ చేసేంత ఓపిక లేదు, అది భయం. ఇండస్ట్రీలో ఉండడం, ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడడం, ఎక్కువ అమ్మాయిలతో క్లోజ్గా అవ్వడం, క్లోజ్గా ఉన్న వీడియోస్ వల్లే ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి? నాకు రావన్న, నాకు ఆడమగ తేడా ఉండదు షూట్లో, తిట్టేస్తాను అందరం. నేను బేసిక్గా నన్ను అనుమానించరు కూడా అంత త్వరగా. ఈడితే ఏ అమ్మాయి ఉండదు, నోరికి ఏ అమ్మాయి ఉండదు, వాళ్ళే ఫిక్స్ అయిపోతారు. అట్లా అలాగే ఉండకండి, అలాగే ఉంటుంది, అది కూడా నిజమే. సో అనుమానించడం త్వరగా. ఓకే, నేను యాక్చువల్లీ ఇందాక ఒక డిస్కషన్ వచ్చింది, ప్రసాద్ బెహ్రా ఇందాక ఒక 2 days నుంచి మాట్లాడుకుంటే ప్రసాద్ బెహ్రాని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. అవును, ఈ మధ్య బాబో పాప అంట అని అన్నాను. బాబో పాప నాకా? అదేంటి అలా కాదు కదా, బ్రేకప్ అయిందా లేదే అని అంటే, ఈ విషయం ఇంకా పూర్తిగా ఎవరికి తెలీదు. నేను డప్పు కొడుతూనే ఉన్నాను ఇంటర్వ్యూలో, నాకు బ్రేకప్ అయిందా అని. నాకు ఐ లవ్ యూ మెసేజ్లు వస్తాయి శివ, డాట్ 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 పెట్టి ఐ లవ్ యూ అన్న, సారీ ఐ లవ్ యూ సో మచ్ అని డాట్ 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 అన్న కింద అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఒక్క రిప్లై అన్న అని వస్తుంది. ఈ ఐ లవ్ యూ చూసిన ఎగ్జిట్ అయ్యే లోపు స్క్రోల్ ఓకే మనకి రాసి పెట్టలేదు. చూస్తా, అన్ని మెసేజ్లు చూస్తా ఆల్మోస్ట్ ప్రతి మెసేజ్ చూడలేదు బ్రో, 2003లో పెట్టింది చూసాను నేను. బాబు అంటే మనకి అల్గారిథం ఉంటుంది యూట్యూబ్ అల్గారిథం, యాంకర్ శివ అలా చూసి ఇచ్చేలోపు ఏదో సమ్వేర్ ఏదో అప్పుడు చూసినప్పుడు ఒక
ఆయన నిజంగా వచ్చింది, అమ్మో వద్దు. తర్వాత యాంకర్ శివ ఇలా ఇంటర్వ్యూ అడిగారని, అప్పుడు తమిళలో ఉండే. అవును, తమిళలోనూ తమిళ కాదు అనుకుంటా అప్పుడు ఇన్ఫినిటీ అడిగితే యాంకర్ శివ, అమ్మో యాంకర్ శివ వద్దు సార్. ఓకే, ఇప్పుడు జనాల్లో నలగడం అవసరం. ఆ తర్వాత స్కిప్ అయిపోయింది ఆ మెసేజ్. అప్పుడే కొత్త, అప్పుడే ఫ్రెష్ అనుకుంటా నేనా లైక్ బ్రేకప్ అయ్యి 2022 దాని తర్వాత వెంటనే నేను 23 స్టార్టింగ్లో పెట్టాను. అక్టోబర్లో పెట్టు. అక్టోబర్లో స్టార్టింగ్ ఫోన్ చేశా, ట్రై చేశా. ఫోన్ చేశారు నాకు, అది నాకు తెలియదు. బాలమణికంట అని మీ రూమ్ ఫ్రెండ్ అతను నాకు 2 సార్లు అడిగాడు. అయితే కొంచెం భయం వేసింది, ఎందుకు వచ్చాను కదా. అదే అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు అయ్యింది. ఇప్పుడు కూడా నేనే ఫోన్ చేశాను శివ. ఈ మధ్య ఫుల్ బిజీ ఉండి నువ్వు రెస్పాండ్ అయ్యా. బ్రో నీకు ఎట్టకారం ఎక్కడి నుంచి వచ్చింది బ్రో? అంతా గోదావరిని చూసి ఇమిటేషనా లేకపోతే ఏంటి అని అడుగుతారు. బేసిక్గా అది గోదావరి అనుకుంటున్నాను, అది శ్రీకాకుళం. బేసిక్గా ఆ స్లాంగ్ ఎక్కడ నేను ఎప్పుడు అంటే 1-2 పాత వీడియోలో చేసాను తప్ప కొత్త వీడియోలో చేయలే. ఎవరో శ్రీకాకుళం వాస్తవ్యులు ఒకరికి మనోభావాలు హర్ట్ అయ్యాయి. ఇతను అన్ని లాంగ్వేజ్లో చేస్తాడు కానీ అదే అన్ని యాక్సెంట్లో చేస్తాడు, శ్రీకాకుళం యాక్సెంట్లో చేయడం అని. శ్రీకాకుళం యాక్సెంట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మ్యాక్సిమం నా టీంలో అందరూ గోదావరి బ్యాచ్ ఉన్నారు. వాళ్ళందరికీ నేను గోదావరి నేర్పించడం బెటరా, నేను ఒక్కడనే గోదావరి మాట్లాడడం బెటరా అంటే ఇదే బెటర్ అనిపించింది. సో అదొక రీజన్. రెండోది గోదావరి 3 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాం దీనికి కమిటీ కుర్రాలకి. అంతకుముందు నేను గోష్ఠిగా రాసిన కొన్ని సినిమాలు కూడా గోదావరి స్లాంగ్లో ఉండేవి. ఆ గోదావరి అలా అలవాటు అయిపోయి ఆ స్లాంగ్ మా ఆటగారం కొంచెం అక్కడ నుంచే అబ్బిందేమో. ఇందులో నేర్చుకున్నావా బ్రో 3 years స్లాంగ్? గోదావరి స్లాంగ్ నేర్చుకున్నాను. వంశీ 3 years ముందు నుంచే ప్లాన్ ఇదంతా. 4 years అవుతుంది ఆల్మోస్ట్. ముందే ఫిక్స్ అయిపోయారా బ్రో మీరు ఆ సినిమాకి? ఫస్ట్ ఫిక్స్ అయిన వాళ్ళు నేను ఒకరిని, తర్వాత అందరూ వచ్చారు. లైక్ నీది రోల్ రీజన్ ఏంటి బ్రో నిన్ను తీసుకోవడానికి? రీజన్ ఏంటి? నాకు తీసుకుంది పెద్దోడి క్యారెక్టర్ తీసుకోవాలి. నన్ను ఏవన్న ఒక క్యారెక్టర్ ఉంటుంది, సుధాకర్ అని ఏవన్న క్యారెక్టర్, దానికి తీసుకున్నారు నన్ను. దానికి తీసుకున్న తర్వాత దానికి ప్రాక్టీస్ ఏం అవసరం ఉండదు, ఓన్లీ సటైరికల్ డైలాగ్స్ ఉంటే అంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండదు అని అనుకున్నాను ఫస్ట్. కాలక్రమేణా ప్రొడక్షన్ మారుతున్న కొద్దీ పెద్దోడు అనే క్యారెక్టర్ ఉందని కూడా నాకు తెలియదు. అదే కొంచెం అందరికన్నా కొంచెం పెద్దోడిలా ఉన్నాడు కదా, మనోడినే పెద్దోడు పెడదాం, అదొక రీజను. రెండోది మనోడు నువ్వు కమెడియన్ కాదు అంటాడు మా డైరెక్టర్ ఎప్పుడు. ఎందుకు మరి యువర్ నాట్ కమెడియన్, యువర్ యాక్టర్, నాకు యాక్టర్ కావాలని ఆ పెద్దోడి క్యారెక్టర్. తర్వాత ఆ క్యారెక్టర్ కోసం చాలా ఫైట్స్ చేశాడు, చాలా ప్రొడక్షన్లో. నీకే ఇవ్వాలని నాకే మొత్తం 11 మంది కమిటీ కుర్రల కోసం ఫైట్ చేశాడు. ఎవరైనా మా మీద ఎందుకు డబ్బులు పెడతారు శివ? లాస్ట్లో నిహారిక గారు యాక్సెప్ట్ చేయడం అట్లా జీవితం పెద్ద ప్లస్ పాయింట్ సినిమా. ఆవిడ లేకపోతే సినిమా అంతవరకు రాదు. అంతేనా? ఎవరన్నా మోస్తారు భుజాలు నా సినిమా. ఆవిడ మోసింది నిజంగా. ప్రతి ప్రమోషన్కి ఆవిడే తీసుకెళ్ళేది, ప్రతి దగ్గరికి ఆవిడే పట్టుకెళ్ళేది, ప్రతి టూర్ ఆవిడే పట్టుకెళ్ళేది. మాకు భోజనం పెట్టడమే చాలా మంది ఎక్కువ అనుకునేవాళ్ళు ప్రొడక్షన్లో. ఇప్పటికి చిల్ నీకు అలా ఉందా? నీకు అది ఉందా? అప్పుడు అనుకునేవాళ్ళు, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. ఎప్పుడు లేదు. ఇప్పుడు మంచిగా ఉంది కదా, మంచి ట్రీట్మెంట్ మంచిగా ఉంది. ఇప్పుడు తప్పదు కదా.